చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సు నుంచి సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దేవాదుల లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలను రామప్ప సరస్సులోకి తీసుకువచ్చి అక్కడి నుంచి లక్నవరం రంగయ్య చెరువుకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు భారీగా వర్షాలు కురవలేదు. రామప్ప సరస్సులోని జలాలను కేవలం తాగునీటికి మాత్రమే వినియోగిస్తామని సర్కారు స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ అధికారులు తూములు మూసివేశారు. రామప్ప సరస్సు కింద అధికారికంగా 5150 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వం సాగునీరు ఇస్తుందనే నమ్మకంతో నార్లు పోసుకున్నామని అన్నదాతలు వాపోతున్నారు. నీళ్లు ఇవ్వకపోతే నష్టపోతామని ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు సరిపోను ఉన్నాయి, కానీ ఇప్పుడు మాకు నీళ్లు ఇవ్వనంటాను కాబట్టి మా నార్లు ఈతకొచ్చినాయి. 10 రోజులకు స్టార్ట్ చేసి మొత్తం నార్లన్నీ నాట్లేస్తారు. మాకు పాత నీళ్ళు సరిపోతాయి. దోపసలు బండే నీళ్లు ఉన్నాయి మాకు పాత నీళ్ళే. కాబట్టి మాకు ఇప్పుడు తప్పనిసరిగా రాపసర నీళ్లు, దేవదూల నీళ్లు రాపసరలో కొట్టి అవి మీరు అటు ఇచ్చుకొని, కానీ మాకు ఇప్పుడు వరకు అయితే రాపసర వెనక రూపాయలు ఖర్చు పెట్టి నార్లు పోసినాం. నార్లు ఈతకొచ్చినాయి కాబట్టి మాకు తప్పనిసరిగా ఈ రాపసర వెనక ఇవ్వాలి. అవి నాట్లేక వేసినాయి, ఎండిపోయేటట్టు ఉన్నాయి. మేమైతే తైవాన్ ఇచ్చిన వాళ్ళు సపరేట్గా బంద్ పెట్టని ఉండిర్రి. అప్పుడే నార్లు పోసుకున్నాక మళ్ళీ బంద్ పెడతానంటే మేము ఇట్లా బతకాలి చెప్పుర్రి. ఆరుతాడి పండే పొలాలు కాదు, బొచ్చని నీళ్లు ఉన్నాయి. 26 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. బంద్ పెడతానైతే మేము ఊకోం. ఒక 20 ఎకరం ఉంటా నేను. దగ్గర ఒక 5 లక్షల కౌళ్ళు కట్టి ఇంత చేసిన తర్వాత 7 సార్లు చేసుకుని 2 ఎకరాలు నాటేసిన. ఇప్పుడు కాలువలు బంద్ చేసిండ్రు. ఇట్లా చేస్తే బతుకుడు కష్టమవుతుంది. ఇది కరెక్ట్ కాదు. కాలువలు ఇప్పుతేనే బతకగలుగుతాం, లేకపోతే ఇంకో తంత్రం ఏం లేదు. ఆరుతడి పంటలు అంటారు. ఆరుతడి పంట ఏ పంట పండే పరిస్థితి లేదు రామప్ప చెరువు కింద. ఒక వరి తప్ప ఏది పండదు రామప్ప చెరువు కింద. మొత్తం మీద కాలువలు ఇడవాలి, ఒక వరే పండాలి. మీరు యాసంగి ఇవ్వకున్నా ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు మాత్రం పోసుకొని అంత సిద్ధం చేసుకున్నాం కాబట్టి మెడ మీద కత్తి పెట్టి కోసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాలువలు ఇప్పాలి, ఈ వానాకాలం పంట పండాలి. 22 రోజుల క్రితమే పంటల కొరకు కాలువలు వదిలిపెట్టి మండెలు పోసుకొని ఇవాళ నాట్లు వేస్తాంలో ఒక వారం రోజుల నుంచి సుమారుగా 5150 ఎకరాల ఆయకట్టులో 2000 ఎకరాల ఆల్రెడీ నాట్లు పడ్డాక ఇవాళ కాలువలు బంద్ పెడితే ఇవాళ మరి రైతులు ఏం కావాలి? ఈ రైతుల పరిస్థితి ఏంది? ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి ఒక 50,000 రూపాయల పెట్టుబడి పెట్టిండు. నాట్లు అయినాయి. అదేవిధంగా కూరమండలు, యూరియా అన్నీ కూడా పొలాల మీద వేసుకున్నారు. రైతులు ఇవాళ అరిగోసపడతాళ్ళు. ఏంది కాలువలు బంద్ అట, ఏదో పంటలు మార్చాలన్నట, వరి పొలాలు నాట్లు వేయద్దా అని. ఎంత ఘోరమైన పరిస్థితి. వాటర్ లేదని అంటారు కదా, దానికి డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ కాలువే వదులుకుంటుంటే నార్లు పోసుకుంటే వాళ్ళం కాదు, ఇంత నష్టపోయేటోళ్ళం కాదు రైతులం. అందుకొరకనే ఇప్పుడు పైప్ లైన్లు సుతం ఉన్నాయి. అదే ఇంకా కొంచెం ఎక్కువ పెంచి రైతులకి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ సుతం వీళ్ళు ఇప్పుడు అటు గన్పూర్కు ఇటు నర్సంపేటకు వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే ఇస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మాకైతే వాటర్ వదిలే పని కావాలి. ఎప్పటి వరకు మాకు ఈ 2 రోజులలో ఇవాళ రేపు వాటర్ వదిలేకపోతే నార్లు దుక్కులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. తూము ఓపెన్ చేస్తే నార్లు పోసుకుంటేమి, జీలుగులు వేసుకుంటేమి, తర్వాత జీలుగులు దొక్కిస్తేమి. ఇప్పుడు నాట్లు వేసే పరిస్థితి ఉన్నది. దాదాపుగా 1000 ఎకరాల దాకా నాట్లు పడ్డాయి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా బంద్ చేయడం వల్ల రాష్ట్ర మా విలేజ్ రైతులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, గౌరవ మంత్రి సీతక్క గారిని కానీ ఒక రైతుగా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు దుక్కిదోచని ఉన్న పరిస్థితులల్లో వెంటనే స్పందించి వెంటనే ఇక్కడ కాలువలన్నీ విడుదల చేయాలి. విడుదల చేయని పక్షాన ఇక్కడ రైతులందరూ ఎడారిగా మారుతుంది. పొలాలలో ఇంత పెద్ద చెరువు ఉన్నది. కాకతీయుల కాలం కాని నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు తవ్విన చెరువు నుండి ఇప్పటి వరకు వర్షాకాలంలో ఏ రోజు కూడా నీళ్లు విడుదల చేయలేని పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రస్తుతానికి రైతులకు తెలియకుండానే నీళ్లు బంద్ చేసి నానా తిప్పలు పెడుతున్నారు. రైతులకు నీళ్లు విడుదల చేస్తే వ్యవసాయం సాగు చేసుకుంటాం అంతే.